రోజున దున్నబడిన సంఘము. ఇశ్రాయేలీయులు దున్నబడుటియే గాక, యేసు ప్రభు దున్నబడుటియే గాక, యేసు ప్రభు యొక్క శ్రమలలో నుంచి వచ్చిన పంట సంఘం. కనుక సంఘము కూడా ఏం చేయబడుతుంది అంటే దున్నబడింది అని వాక్యములో మనం చూడగలుగుతూ ఉన్నాం. ఆ విషయాలు క్లుప్తంగా శ్రద్ధగా మనం ధ్యానం చేసినట్లయితే అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము ప్రారంభ వచనాల్లో, ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తులు తప్ప అందరూ యోదయ సమరయ దేశముల యందు చెదిరిపోయిరి. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వోన్నతుడా, బయలుపరచబడ్డ వాక్కును బట్టి మీరు మాతో మాట్లాడమని, ఈ లెండు కాలములో నీవు సిలువను మోయించు అన్న సిలువ ధ్యాన శ్రమల కాలములో నీవెలా హింసించబడ్డావో, అంతకుముందు ఇశ్రాయేలీయులు ఎలా హింసించబడ్డారో, నైనా ప్రస్తుత కాలములో సంఘము కూడా హింసించబడుచు అనగా దున్నబడుతూ ఉన్నట్లు నీవు తెలియజేస్తూ ఉన్నావు. ఈ మాటలో మేము ధ్యానించి ఆ ప్రకారం నడవగలిగే కృపను మాకు అనుగ్రహించమని వాక్యమై ఉన్న యేసు నామములో వేడుకుని ప్రార్థన చేయుచున్నాం. పరమ తండ్రి, మన ప్రభు అయిన దేవుని కృప మనకు తోడై నడిపించును గాక. సంఘము యొక్క వీపు దున్నబడుట. దున్నబడుట అనగా శ్రమలు, హింసలు, అవమానాలు, వీటన్నిటినీ కలిపి దున్నబడుట అనే మాట మనం చూస్తాం. ఇశ్రాయేలీయులు అను వారు మరి ఇశ్రాయేలీయుల సంఘము అను పొలము దున్నబడి ఉండగా దానిలో నుంచి క్రీస్తు అనేటువంటి పంట వచ్చినట్లు మనం చూసాం. అలాగే క్రీస్తు అనే పొలాన్ని దున్నగా దానిలో నుండి క్రొత్త నిబంధన అనేటువంటి పంట వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇశ్రాయేలీయులు దున్నబడినప్పుడు క్రీస్తు అనే పంట వచ్చింది. క్రీస్తుని దున్నినప్పుడు క్రొత్త నిబంధన సంఘము అనేటువంటి పంట వచ్చినట్లు మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇప్పుడు ఆ వచ్చినటువంటి క్రీస్తు సంఘము కూడా మరి క్రీస్తుకు మాదిరిగానే ఉంది కనుక క్రీస్తు వలన వచ్చినటువంటి ఆ సంఘమును మరి క్రీస్తుకి మాదిరికరమైన సంఘమును సాతాను శక్తుల చేత దున్నడానికి మరి సాతానుడు ఎంతగానో ప్రయత్నం చేస్తూ ఉన్నట్లు మనం చూస్తాం. క్రీస్తు గాయాలలో నుంచి ఉద్భవించినటువంటి ఈ క్రొత్త నిబంధన సంఘాన్ని దున్నబడుతూ ఉన్నటువంటి క్రీస్తు యొక్క శరీరములో నుండి లేక గాయముల్లో నుండి ఉద్భవించినటువంటి ఈ క్రొత్త నిబంధన సంఘాన్ని నాశనం చేయాలని సాతాను ఎన్నో విధాలుగా మరి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. క్రీస్తు సంఘాన్ని దున్నడం ప్రారంభించిన వాడై ఉన్నాడు. మరి ఆ చరిత్ర అంతటా కూడా క్రైస్తవ సంఘములు ఎన్నో శ్రమలకి లోనై కొట్టబడి ఎగతాళి చేయబడి పరాజయం పాలై విద్రోహ హింసలకి గురై ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, దేవుని మహాకృపను బట్టి ఈ ఆంధ్రప్రదేశ్లో లేక 2 తెలుగు రాష్ట్రాల్లోకి ఇలాంటి శ్రమ రాలేదు. కానీ కేవలం దేవుని కృపను బట్టి మరి అనేకమైనటువంటి రాష్ట్రాల్లో మరి క్రైస్తవులను దున్నినటువంటి స్థితిని మనం ఎరిగిన వారమై ఉన్నాం. మన మధ్య మణిపూర్ అనేటువంటి ఆ ప్రాంతంలో కూడా అలాగే సేవకులైన వారిని సజీవ దహనం చేసినట్లుగా సేవకులైన వారి ఒంటి మీద వస్త్రాలు తీసి
మరి కొడుతూ పరుగులెట్టించినట్లుగా, సంఘాలను కోలదూరినట్లుగా, ప్రియులారా బైబిల్ గ్రంథాలని తగలబెట్టినట్లుగా మరి ఎన్నో భయంకరమైన హింసలు సంఘాన్ని దున్నినటువంటి, సంఘము యొక్క వీపును దున్నినటువంటి సందర్భాలను మనం చూస్తూ ఉన్నాం. క్రైస్తవ సంఘ విద్రోహ మరి శక్తులైన వారు సంఘాన్ని నాశనం చేయడానికి అనేక విధాలుగా దున్నుతూనే ఉన్నారు. కానీ వారు దున్నే కొలిది క్రైస్తవ సంఘము విస్తరించుచు ఉన్నది. ఈనాడు అనేకులు విద్యావంతులైన వారు ప్రియులారా మరి ఆయా మతస్థులు మరి వారు ఏం చేస్తూ ఉన్నారంటే నిజమైనటువంటి దేవుని సంఘములోనికి సభ్యులుగా వస్తూ ఉన్నారు. తాము ద్వేషించినటువంటి యేసుక్రీస్తు ప్రభుని గురించి వాస్తవాలను, సత్యాలను వినడానికి వారు మరి ఇష్టపడుతూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన వాళ్ళరా, మరి సాతానుడు క్రీస్తు సంఘాన్ని ఏ విధంగా దున్నుతున్నాడో, దున్నబడినటువంటి క్రీస్తు సంఘము అను పొలములో పండినటువంటి పంట ఎలాంటిదో కొన్ని ఆత్మీయ సత్యాలు ఇది నా వాక్యములో మనము చూడవలసిన వారమై ఉన్నాం. కాబట్టి అపోస్తలుల కాలములో అనగా యేసు ప్రభు వారి యొక్క శిష్యులు పనిచేయుచున్నటువంటి కాలములో దున్నబడినటువంటి క్రీస్తు సంఘము మనకి కనబడుతూ ఉంది. అపోస్తలుల కాలములో యెరూషలేములోని క్రీస్తు సంఘాన్ని దున్నుటకు సాతాను ప్రయత్నించగా గొప్ప హింసలు కలిగినట్లు మనం చూడగలం. ఈ హింసలను తట్టుకోలేక విశ్వాసులైన వారందరూ ఆయా ప్రాంతాలకి పారిపోయారట. ప్రియులారా, కొంతమంది యోదయ ప్రాంతానికి, మరి కొంతమంది సమరియా ప్రాంతానికి, ఆయా ప్రాంతాలకి ఆ హింసలు తట్టుకోలేక సంఘమును దున్నుచు ఉన్నటువంటి ఆ శ్రమలను తట్టుకోలేక విశ్వాసులైన వారందరూ కూడా ఏమైపోయారంటే ఆయా ప్రాంతాలకి చెదిరిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, క్రీస్తు సంఘము ద్వారా జరుగుతున్నటువంటి సువార్త వ్యాపకత్యాన్ని ఆపడానికి, వ్యాపించకుండా ఆపడానికి సరిపోయిన విధముగా మరి హింస మరియు బలాత్కారములన్నీ కూడా వారు చేస్తూ ఉన్నారు. సాతాను శక్తులు సంఘము యొక్క వీపును మరి గొప్ప హింస ద్వారా, శ్రమ ద్వారా ఏం చేస్తున్నారు అంటే దున్నుతున్నారు అన్నమాట. ఈ సందర్భంగా ప్రియులారా, సంఘము యొక్క వీపు దున్నుటకు వారు ఉపయోగించినటువంటి సాధనాలు, వారు ఉపయోగించిన సాధనాలు ఏంటి అంటే రాళ్ళు. చెప్పండి, రాళ్లతో కొట్టుట ప్రారంభిస్తూ ఉన్నారు. సంఘము యొక్క వీపు దున్నుట ప్రారంభించినప్పుడు ఆ ప్రారంభంలోనే రాళ్లు తీసుకుని సెఫెను అనబడినటువంటి భక్తుణ్ణి చాలా భయంకరంగా వారు మరి దున్నునట్లుగా, శ్రమపరిచినట్లుగా, ఎంతగా దున్నేరు అంటే ఆయన చనిపోయి అంతగా దున్నునట్లు మనం చూస్తూ ఉన్నాం. ఈ 8వ అధ్యాయం 2వ వచనంలో భక్తి గల మనుషులు సెఫెనును సమాధి చేసి అతనిని గూర్చి బహుగా ప్రలాపించిరి. ఏడుస్తున్నారు పాపం చనిపోయినందుకు. ప్రియులారా, కాబట్టి అపోస్తలులు తప్ప అందరూ యోదయ సమరయ దేశముల యందు చెదిరిపోయారట. దేవునికి స్తోత్రం. అంటే సేవకులు తప్ప విశ్వాసులందరూ ఏమైపోయారు? పారిపోయారు. మరి సేవకుడు దేవుడికి సమర్పించుకున్నాడు గనుక దేవుడు అప్పగించినటువంటి పనిలో చావడానికైనా సిద్ధమై ఉంటాడు గనుక విశ్వాసులు పారిపోయినట్టు సేవకుడు పారిపోవడానికి వీలు లేదు. విశ్వాసులు వస్తే వస్తారు, లేకపోతే లేదు. సేవకుడు అలా చేయడానికి కుదురుద్దా? మంగళవారం అయినా గురువారం అయినా చెప్పండి, విశ్వాసులు వచ్చినా రాకపోయినా దేవుడు అప్పగించిన పనిని తప్పక చేయవలసిన వాడై ఉన్నాడు.
ప్రియుల అపోస్తులు తప్ప అందరూ చెదిరిపోయారని వాక్యం రాయబడింది. హింస ద్వారా చెదిరిపోయిన వారైతే అక్కడక్కడకు వెళ్ళిపోతూ చాలా చోట్ల చెదిరిపోయారు. ఈ దున్నుట అనేటువంటి హింస లేకపోతే వారు అక్కడే ఉందరు. సాతాను సంఘమును దున్నాలి అనుకుని హింసలు పెట్టింది కనుక వారు ఏం చేశారు? తలో పక్కకి పారిపోయారు. తలో పక్కకి పారిపోయి వారు ఎక్కడికెక్కడికైతే పారిపోయారు ఆ లోపల ఉన్నటువంటి చిన్ని చిన్ని ఊర్లకు, కనబడినటువంటి ప్రదేశాలకు వారు ఎక్కడెక్కడికైతే పారిపోయారో అక్కడ దేవుడు వాక్యం ప్రకటించడం మొదలు పెట్టారు. హల్లెలూయా. ఏం చేయటం? దేవుని వాక్యం ప్రకటించడం మొదలు పెట్టారు. ప్రియులారా, సాతాను సంఘాన్ని దున్నేడు అంటే హింసించాడు. ఆ సంఘము చెదిరిపోయారు. చెదిరిపోయినటువంటి వారు ఎక్కడెక్కడికి వెళ్ళారు? అక్కడక్కడ దేవుని నామాన్ని బట్టి వాక్యాన్ని ప్రకటిస్తున్నారంట. వారికి దేవుడు అనేకమైనటువంటి అద్భుతమైన క్రియలు చేస్తున్నాడంట. దేవునికి స్తోత్రం. ప్రియులారా, వెళ్ళిపోయినటువంటి వారే దేవుని విడిచిపెట్టలేదు గాని వారు వెళ్ళిన ప్రతి చోట కనబడినటువంటి ప్రతి వ్యక్తితో దేవుని వాక్యాన్ని మాట్లాడుతూ ఉన్నారు. మాట్లాడే కొలది దేవుడు వారికి వాక్కు శక్తిని ఇస్తూ ఉన్నాడు. వారు అక్కడ పరిచర్య చేస్తూ ఉండగా దేవుడు ఎన్నో అద్భుతకరమైన ఆశ్చర్యకరమైన కార్యాలు చేశారట. అలా చెదిరిపోయి వెళ్ళిపోయినటువంటి వారికి దేవుడు ఎన్నో వరాలు ఇచ్చాడట. దాని ద్వారా వారు ఏం చేశారంటే విస్తారమైన సంఘాలు కట్టేశారంట. దేవునికి స్తోత్రం. ప్రియులారా, సంఘాన్ని దున్నటం వల్ల ఇశ్రాయేలీయులు దున్నితే యేసుక్రీస్తు అనే పంట వచ్చింది. యేసుక్రీస్తు ప్రభుని దున్నితే సంఘము అనే పంట వచ్చింది. ఇప్పుడు సంఘాన్ని దున్నే కొనిది సంఘాలు విస్తరించిపోతా ఉన్నాయి. హల్లెలూయా. ప్రియమైన వాళ్ళరా, కాబట్టి వారు ఎన్నో సంఘములు కట్టబడిన అనేకుల ద్వారా మరి స్వస్థత పడినటువంటి సంతోషించినటువంటి వారు చాలా మంది కనపడతా ఉన్నారు. కనుక ప్రియులారా, హింస ద్వారా చెదిరిపోయిన వారిలో ఒక్కడైన పిలుపు సమరయ పట్టణానికి వెళ్ళి వారికి సువార్తను ప్రకటించాడట. చదువుదామా? అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం 5వ వచనంలో 4 నుంచి చదివితే అర్థమవుద్ది. కాబట్టి చెదిరిపోయిన వారు సువార్త వాక్యములను ప్రకటించుచు సంచారము చేసిరి. అప్పుడు ఫిలిప్పు సమరయ పట్టణము వరకును వెళ్ళి క్రీస్తుని వారికి దేవునికి మహిమ కలుగునుగాక. చెప్పండి, ఎన్ని శ్రమలు వచ్చినా వాళ్ళు ఎవరి గురించి చెప్పడం మానలేదు. మీరు ఎక్కడికైనా వెళ్తే చెప్తారా? యేసుబాబు నమ్ముకున్న సంగతి తెలిసిపోద్దని చెప్పడం మానేస్తారా? చాలా మంది ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు వేషం వేసుకుని వెళ్తారు. ఏం వేసుకుని? ఓ స్టిక్కర్ ప్యాకెట్ ఉంటుంది హ్యాండ్ బ్యాగ్ లో, ఓ స్టిక్కర్ తీసుకుంటూ తగిలిస్తారనమాట. కొంచెం మారుతుంది. ఈసారి చూపెడతానులే, కంగారు పడక. హల్లెలూయా. కనుక ప్రియులారా, మనము ఎక్కడికైనా వెళితే వారి ఎదుట చెప్పండి, ఎవరి గురించి చెప్పలేం మనం? దేవుని గురించి నేను చెబుతానండి. ప్రతిరోజు రోజుకి ఒక్కసారైనా యేసయ్య గురించి నేను చెప్తానండి అనే వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు కుడి చేయి చూపెట్టాడు. హల్లెలూయా. కలో ప్రియులారా, మనము ఎక్కడ చెప్పం. పైపచ్చు మనకి ఏమి లేదు, శ్రమ ఇబ్బంది, రాళ్లతో కొట్టేవారు లేరు, కొరడాలతో కొట్టేవారు లేరు, తుపాకీతో కాల్ చేసేవారు లేరు. మనల్ని ఉన్నారా? ఉంటే గనక సువార్త ప్రకటిస్తే నన్ను కూడా ఒక ఆమె రివాల్వర్ తో కాల్ చేస్తానంది. దేవుని కృపను బట్టి ఇవాళ నా మొమ్మడి కూర్చుని వాక్యాన్ని అంటుంది. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా, హింసలు ఎన్ని సెలరేగినా
సంఘమును భయంకరముగా హింసిస్తూ ఉన్న వారు హింసించే కొలది కూడా వారు దేవుని వాక్యాన్ని ప్రకటించడారంట. ఎక్కడికే ఒకడు ఇలా పారిపోయాడు, అక్కడ 10 మందికి ఇప్పుడు సంఘం కట్టేశాడు. ఇంకొకటి ఇప్పుడు అందరూ సంఘాలు ఉన్న కాడే కడుతున్నారు. సంఘాలు ఉన్న కాడే వాళ్ళు ఆల్ పోస్టులు పెట్టుకుని చంటిస్తున్నారు. సంఘాలు ఉన్న కాడే పక్కన అద్దెకి తీసుకుని పెడతా ఉన్నారు. కారణం ఏంటి? ఆడు కష్టపడి కనలేడు కాబట్టి ఆల్రెడీ ఉన్న సంఘాన్ని చెదరగొట్లు హక్కుపోదామని. దేవుడు వాడిని దీవించును గాక. కనుక ప్రియులారా, వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు అంటే చెదరగొట్టబడి ప్రాణాలు చేత్తో పట్టుకుని ఎవరికి కనపడకుండా దూర ప్రాంతాలు వెళ్ళిపోయి అక్కడ ఏదో రీతిగా తలదాచుకుందామనుకోలేదు గాని కనపడ్డ వారికల్లా దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నారంట. పిలుపు సమరయ పట్టణాన్ని వరకు వెళ్లి క్రీస్తును గూర్చి వారికి ప్రకటించెను. ప్రియమైన వాళ్ళరా, పిలుపు చేసినటువంటి సూచక్రియలు అలాగనే అద్భుతాలను బట్టి అనేకులు సంఘములో చేరిపోయారట. అక్కడ జన సమూహములు ఏకగ్రీవముగా అతడు చెప్పిన విషయాలన్నిటినీ శ్రద్ధతో వింటున్నారట. పిలుపు దాటికి తట్టుకోలేక చాలా మందిని పట్టిన దెయ్యాలన్నీ పారిపోయి అంటే ఎవరి దెబ్బ తట్టుకోలేక? పిలుపు గారి దెబ్బ తట్టుకోలేక. ప్రియారా, ఈ పిలుపు అనేవాడు ఈ ప్రాంతానికి రాగానే ఈ ప్రాంతములో శోధనుండేది, అపవాది యొక్క దురాత్మలుండేవి. ఇతగాడు రాగానే అవన్నీ చెప్పండి ఏమైపోయి పారిపోని దెయ్యాలు పిలుపు దాటి కాలలేక చాలా మందిని పట్టి దెయ్యాలు పెడబొబ్బలు పెట్టి వారి నుంచి బయటికి వచ్చేసినాయి అని చూస్తాం. ప్రియులారా, పక్షవాత రోగులు, కుంటివారు అనేకులు పూర్తిగా నయమైపోయారట. అందుచేత ఆ పట్టణంలో ఎంతో సంతోషం కలిగింది. దేవునికి స్తోత్రం. ఇలా దొన్నా పోతే వాళ్ళు అక్కడికి ఎలా పోతే వారికి సంతోషం ఉండేది కాదు. ఆ పట్టణం ఎంతో సంతోషపడుతుందంటే కారణం చెప్పండి. అంతకు ముందు చాలా తిప్పలో పడుందేమో. అందుకనే చదివితే 8వ అధ్యాయం అపోస్తలుల కార్యములు 5వ వచనములో, అప్పుడు పిలుపు సమరయ పట్టణం వరకు వెళ్లి క్రీస్తుని వారికి ప్రకటించెను. జన సమూహములు విని పిలుపు చేసిన సూచక్రియలు చూచినందున అతడు చెప్పిన మాటలు యందు ఏక మనసుతో దేవునికి స్తోత్రం. చెప్పిన వాక్యాన్ని అందరూ ఏక మనసుతో ఇంటేనే వాక్యం ఫలిస్తుంది. ఒక లెడ్డు ఒకళ్ళు తెడ్డు అంటే వాక్యానికి ఫలింపు రాదు. ప్రియమైన వాళ్ళరా, వారు ఎంతమంది ఉన్నారు గాని ఆ వాక్యాన్ని సేవకుడైన పిలుపు బోధిస్తూ ఉంటే వారట ఏక మనసుతో ఆ మాటలు విన్నారట, లక్ష్యం చేశారట. అనేకులను పట్టిన అపవిత్రాత్మలు పెద్ద పెద్ద కేకలు వేసి వారిని వదిలి పారిపోనియట. పక్షివాయువు గలవారును కుంటివారును అనేకులు ఆ వాక్యాన్ని వినేటప్పటికి స్వస్థత పొందారట. అందుకు ఆ పట్టణములో మిగుల సంతోషము కలిగెను. దేవుడు హల్లెలూయా. కొన్నిసార్లు దేవుడు మహింపరచడానికి శ్రమలు పంపిస్తాడు. అప్పుడే దున్నపడుతుంటాం మనం. ఆ శ్రమ రాకపోతే, ఆ నలుగురు లేకపోతే సంఘంలో మనం సాక్షిగా నిలబడలేం. కనుక ప్రియులారా, వారందరిని సంఘాన్ని దున్ని ప్రయత్నం చేసాడు. చెప్పండి, సంఘం ఏమైపోతుందంటే దున్నే కొలిది పంట అయిపోతుంది, దున్నే కొలిది పంట పెరిగిపోతుంది. రెండవదిగా చూస్తే ఇంటెంటా జొచ్చి క్రీస్తు సంఘాన్ని దున్ని పాడు చేసే ప్రయత్నం చేస్తున్నాడు సాతాను. సంఘంగా ఉన్న వాళ్ళని చూసాడు, ఇప్పుడు అలా వెళ్ళిపోయి సంఘాలు విస్తరించిపోయినాయి అంటే దున్నటం వల్ల పట్టు వచ్చేసింది. ఇప్పుడు ఏ ఇంట్లో ఎవడెవడున్నాడో చూసి ఆ ఇంట్లోకి వెళ్ళి అన్యాయంగా ఆ ఇంట్లో ఉన్నటువంటి సంఘం, ఇళ్లలో కట్టిన సంఘాలను దున్నడానికి ప్రియులారా
సౌలు అనేవాడిని ఏర్పాటు చేసుకున్నాడు. ఎవరిని? సౌలు అనేవాడిని ఏర్పాటు చేసుకున్నాడు. 11వ అధ్యాయములోకి మనం వస్తే 19వ వచనములో, సెవెన విషయములో కలిగిన శ్రమను బట్టి చెదిరిపోయిన వారు యూదులకు తప్ప మరెవరికి వాక్యం బోధింపక దేవునికి స్తోత్రం. చెప్పండి, యూదులకే తప్ప ఇంకెవరికి చెప్పడానికి భయపడుతున్నారు. వారు యూదులు ఏ ప్రాంతాల్లో ఉన్నారో ఆయా ప్రాంతాల వరకు వారు వెళ్ళారు. ప్రియమైన వాళ్ళలో గమనించినట్లయితే మరి గమాలేయులకు శిష్యుడుగా ఉండేటువంటి పౌలు క్రీస్తు సంఘము యొక్క ఈపును దున్నుటకు ప్రధానమైన సాధనంగా వాడబడ్డాడంట. వాడబడ్డాడు. ఈ సౌలు క్రీస్తు సంఘం పట్ల దౌర్జన్య చర్యలు చేస్తూ ఇంటింటా దొరబడుచు పురుషులను స్త్రీలను కూడా పట్టుకుని ప్రార్థనలో ఉన్నప్పుడు వారిని పట్టుకుని ఈడ్చుకుని వచ్చి సరసాల్లో వేయించేసేవాడట. దేవునికి స్తోత్రం. ప్రియులారా, 8వ అధ్యాయము 3వ వచనములో ఆ మాటలు మనం చూడగలం. ప్రతి ఇంట్లోకి వెళ్ళిపోయి పట్టుకున్నాడంటే పురుషులు గాని స్త్రీలు గాని ఈడ్చుకుని పోయి దేవునికి స్తోత్రం. ఈ మాట గమనించాలి మీరు. దేని పాడు చేశాడంట? సంఘాన్ని. ఇవాళ సాతాను ప్రేరణతో సంఘాన్ని పాడు చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. ప్రియమైన వాళ్ళరా, అట్టి స్థితిలో మనం ఉంటే గనక ఎప్పటికీ ప్రభు కృపను మనము పొందలేము అని మీకు జ్ఞాపకానికి చేస్తూ ఉన్నాను. కాబట్టి అందరిని కూడా లాక్కొస్తా ఉన్నాడంట. ఇంట్లోకి దౌర్జన్యంగా వెళ్ళిపోతున్నాడంట. పురుషులైనా భయం లేదు, స్త్రీలైనా భయం లేదు. అతడు సంఘాన్ని ఏం చేస్తున్నాడంటే పాడు చేస్తున్నాడు, దున్నుతున్నాడు అన్నమాట. సంఘాన్ని నాశనం సౌలు చేయడానికి ఎన్నో విధాల ప్రయత్నం చేసి ఉపయోగం లేకుండా పోయింది. కారణం సంఘాలో ప్రియమైన వాళ్ళరా మరి విద్రోహుల ద్వారా క్రీస్తు సంఘము దున్నబడిన ప్రతిసారి నూతన విశ్వాసులు పెరిగిపోతా ఉన్నారట. కాబట్టి నూతన విశ్వాసులనే పంట పండుతుంది. సంఘములపై సెలరేగినటువంటి హింస ద్వారా చెదిరిపోయినటువంటి వాళ్ళు తాము వెళ్ళిన ప్రతి చోట సువార్త ప్రకటిస్తూ ఉన్నారు. నూతనమైనటువంటి సంఘాలు దేవుని కృపను బట్టి కట్టేస్తూ ఉన్నారు. ఈ విధముగా మరింత వృద్ధి చెందింది. ప్రియులారా, అందుకనే 4వ వచనం, కాబట్టి చెదిరిపోయిన వారు సువార్త వాక్యములను ప్రకటించుచు సంచారము చేసిరి. దేవునికి స్తోత్రం. 3వదిగా చూస్తే ప్రభుత్వ పత్రికల ద్వారా దమస్కోలో క్రీస్తు సంఘాలని దున్నుటకు ప్రయత్నించినటువంటి సౌలు. ప్రియులారా, మరి అధికారము సంపాదించుకుని ప్రభు మార్గాన్ని అనుసరించేటువంటి సంఘములు సౌలుకు కనిపిస్తే స్త్రీలని పురుషులని భేదం లేకుండా వాళ్ళను బంధించి ఈడ్చుకుని యెరూషలేముకు తీసుకుని వచ్చి మరి చంపాలి అనేటువంటి కుట్ర పనిని వాడు సౌలు. ఈ ఉద్దేశంతోనే ప్రధాన యాజకుని దగ్గరికి వెళ్లి దమస్కు పట్టణంలో ఉన్న యూదా సమాజ మందిరములకు ఉత్తరాలు రాసి ఇవ్వమని అడిగి ఒక అధికారాన్ని అతను సంపాదించుకున్నవాడై ఉన్నాడు. దీనిని ప్రియులారా మనం గ్రహించినట్లయితే మరి సిరియా ప్రధానిగా ఉన్నటువంటి దమస్కు చాలా పురాతన కాలమైనటువంటి నగరము. ఆ జెరూసలేమునకు మరి అది 200 కిలోమీటర్ల దూరములో ఉన్నటువంటి ప్రాంతము. యెరూషలేములో ప్రారంభమైన సంఘ సువార్త చెప్పండి హింస ద్వారా చాలా లోపలికి వ్యాపించేసిందంట. దేవునికి స్తోత్రం. యెరూషలేములోనే సువార్త మొదలైంది. ఇవాళ ఎక్కడ దాకా వెళ్ళిపోయింది? ప్రపంచమంతా వెళ్ళిపోయింది. ప్రియులారా, కారణం ఏంటంటే దున్నబడుటను బట్టి అని మనం గమనించాలి. దున్నే కొలిది పంట వస్తానే ఉంటుంది. ప్రియులారా, ఎన్ని ఎకరాలు దున్నితే అన్ని ఎకరాలు పంట వస్తుంది.
అటరెట్టి ఎన్ని ఎకరాలు దున్నితే. అయితే దున్నేటప్పుడు ఏముండాలంటే ఓపిక ఉండాలి, తట్టుకోగలగాల శ్రమ అంతా కూడా. ప్రియమైన వాళ్ళరా, ఇలాగున మరి ఆ యొక్క విషయాలు మనం చూస్తాం. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయములో 2వ వచనములో, ఈ మార్గమందున్న పురుషులైనను స్త్రీలైనను కనుగొని ఎడల వారిని బంధించి యెరూషలేముకు తీసుకుని వచ్చుటకు దమస్కలోని సమాజముల వారికి పత్రికలిమ్మని అడిగిన, అధికారాన్ని ఇమ్మని అడిగి మరి వారిని హింసించుచు సంఘాలను దున్నుచు అన్నారు. 4వదిగా చూస్తే క్రీస్తు సంఘము వీపు దున్నిన రోమా చక్రవర్తి నీరు అనబడిన చక్రవర్తి. సంఘము యొక్క మొదటి 3 శతాబ్దాల్లో నీరో నుండి ప్రియులారా ఆ పరిపాలన కొనసాగించబడతా ఉంది. అయితే హతసాక్షుల యొక్క రక్త బిందువులే క్రొత్త నిబంధనముకి ఇత్తనాలుగా మారినాయి అంట. దేవునికి స్తోత్రం. ఎవరు హతసాక్షులు? అందరూ పారిపోయారు కానీ అపోస్తులే మిగిలేరు కదా. ఆ అపోస్తులను భయంకరంగా చంపారు గనుక ఆ హతసాక్షుల యొక్క రక్త బిందువులే క్రొత్త నిబంధన సంఘానికి ఇత్తనాలుగా మారినాయి అంట. దేవునికి స్తోత్రం. ప్రియమైన వాళ్ళరా, కవట రక్తం ఫలించి దున్నబడిన వారి శరీరము నుంచి కారిన రక్తము విత్తనముల వలె పడి అనేక మంది క్రైస్తవులు ప్రపంచంలో విస్తరించిన వారు. ప్రియమైన వాళ్ళరా, ఈ రీతిగా ఈ విధముగా సంఘమును పాడు చేయాలని అందరూ చక్రవర్తులు, రాజులు, జ్ఞానులైన వారు, ధనవంతులు ఎన్నో తీవ్ర ప్రయత్నాలు చేశారు గాని ఉపయోగం ఏమీ లేకపోయింది. కాలక్రమాన హింసించబడే కొద్ది కూడా సంఘము వృద్ధి అయిపోయినట్లుగా చూస్తున్నాం. సంఘానికి వచ్చే శ్రమ దున్నబడుట అయితే విస్తరించిన ప్రజలే దున్నిన దానిని బట్టి వచ్చిన పంట. దేవునికి స్తోత్రం. నా మాటలు అర్థమవుతున్నాయి కదా మీకు? ప్రియులారా, 5వదిగా చూస్తే సంఘాభివృద్ధి కొరకు బీడు భూమిని దున్నాలంట. దేని దున్నాలి? సంఘ పంట గట్టిగా రావాలంటే పనికి మన భూమిని దున్నాలి, అంతే కదా. ప్రియులారా, మరి వారి రక్తమే విత్తనాలుగా ఉన్నాయన్నారు. మనం చూస్తే గనక హోషేయ గ్రంథములో రాయబడినటువంటి మాటను మనం చూసినట్లయితే ప్రియులారా 10వ అధ్యాయములో 12వ వచనములో, నీతి ఫలించినట్లు మీరు విత్తనములు వేయుడి, ప్రామయను కోత మీరు కొయుడి, యెహోవాను వెదుకుటకు ఇదే సమయము గనుక ఆయన ప్రత్యక్షమై మీ మీద నీతి వర్షము కురిపించినట్లు ఇదివరకు ఎన్నడూను దున్నని బీడు భూమిని దున్నండి. దేవునికి స్తోత్రం. అంటే సంఘాలకి దగ్గరగా వద్దు అంటున్నాడు ఆయన. ఏమన్నాడు? ఇదివరకు దున్నని బీడు భూములు. నేను మొన్న చోటుకి వెళ్ళాను, అది బాగా బీడు భూమి. అది మరి దున్నడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ప్రియులారా, మరి ఇంతవరకు దున్నని బీడు భూమికి వెళ్ళండి అంటే సేవకులు ఎక్కడ సాగం ఉందా, ఎక్కడ ఎక్కువ ఉన్నారని ఎత్తుక్కుని మీరు పక్కనేసేస్తున్నారు బాగా. దేవునికి స్తోత్రం. ప్రియులారా, దేవుడు ఏం చెప్తున్నాడు? నీతి ఫలించినట్లు. ఏం ఫలించాలంట? మీరు విత్తనాలు వేయండి. నీతిగా మీరు విత్తనాలు వేస్తే ప్రేమ అనే పంట మీరు కోస్తారు. హల్లెలూయా. ప్రేమ అనే కోత మీరు కోస్తారు. అప్పుడు యెహోవాని వెతుకుటకి ఇదే సమయం. ఈ 40 దినాల్లోనే సిలువను గూర్చి వినడానికి సమయం. ఈ 40 దినాల్లోనే ఆయన శ్రమను జ్ఞాపకం చేసుకోవడానికి సమయం. కనుక ఈ సమయాన్ని మనం ఎక్కడ ఉండాలి? ఆయన దగ్గర ఉండాలి. ఆయన దగ్గర మనం ఉంటే గనక ఆయన ప్రత్యక్షమై మీ మీద నీతి అనే వర్షాన్ని కురిపిస్తాడంట. హల్లెలూయా. ఈ వర్షాన్ని విత్తనాలు ఎత్తే సరిపోద్దా? ఏం రావాలి? వర్షం రావాలి. రైతు విత్తనాలు వేసి ఆకాశం వైపు చూస్తాడు. ప్రియులారా, కాబట్టి నీతి అనే విత్తనాలు వేస్తే
ప్రేమ అనే పంట కోసే ముందు ఆయన మన మీద నీతి అనేటువంటి వర్షాన్ని కురిపిస్తాడట. కాబట్టి మనం ఏం చేయాలంటే దున్నబడినటువంటి మనము ఇతరుల యొక్క బీడు భూమి అంటే దేవుణ్ణి అరిగిన హృదయం అనుకుందాం. వారిని ఏం చేయాలి? మీరు ప్రేరేపించాలి. వారిని ఏం చేయాలి? నేను అదే చెప్తున్నాను. 20 రోజులు అయిపోయింది. బియ్యకు మించి వాళ్ళు 2-3 టికెట్లు తగ్గుతున్నాయి తప్ప రోజు రోజుకి 2-3 టికెట్లు పెరుగుతున్నాయా? పెరగట్లేదంటే చెప్పండి. మనం ఏం చేయట్లేదు? వారిని దున్నట్లేదు. మన భూమి మనం దున్నుకుంటే కష్టమైపోతుంది. ఇంకా వాళ్ళ భూమి మనం ఎక్కడ దున్నుతాం? మన దున్నినప్పటికే చేతులు కాయలు కాసేస్తున్నాయి. ఏమంటే కళ్ళు కాయలు కాసేస్తున్నాయి, మోకాళ్ళు కాయలుగా. ఈ పంట ఎక్కువైపోయింది మనకి. ఎక్కడ పడితే అక్కడ కాయలే. మోకాళ్ళు కాయలు కాసేసి మోకాలు వేయలేము. ఎత్తమా? ప్రతిరోజు మీరు తెల్లారి మోకాల మీద ఉంటున్నారా? ఉండరు, నాకు తెలుసు. ప్రియారా, అలాగని చెప్పి మరి చేతులు జోడించి గాని చేతులు పైకెత్తిగాని ఉంటావా? వండలేం. అలాగని చెప్పి నిద్రపోకుండా మెలకుగా కూడా వండలేం. దేవునికి స్తోత్ర. ప్రియమైన వాళ్ళు కాబట్టి బీడు భూమిని దున్నండి అని అన్నారు. ప్రియులారా, ఆయన ఏం చేస్తాడట? నీతి వర్షాన్ని కురిపించినట్లు ఇదివరకు అన్నది దున్నని బీడు భూమిని దున్నండి. యెరూషలేములోని సంఘము దున్నబడుట వలన పంటగా పుట్టిన ప్రియులారా, మరి సంఘం ఎంతో అద్భుతమైన సంఘం. ఏ సంఘం? యెరూషలేము సంఘం. మన యెరూషలేము వెళ్తే ముందు ఆ సంఘంలోకి వెళ్ళి ప్రార్థన చేసుకుని వస్తారా? మీరు ప్రయత్నాలు చేస్తున్నారా? అప్పుడు ఎప్పుడు చెప్పాను, ఇంత డబ్బులు పక్కనెట్టండి అని. పెట్టారా? దాచిని కూడా ఖర్చు పెట్టేశారా? ఎంతమందికి ఆశ ఉంది యెరూషలేము వెళ్ళాలని? దేవునికి మహిమ కలుగును కాక. డబ్బున లేకపోతే చెయ్యెత్తారా? సంతోషం. డబ్బు దేవుడు ఎత్తాడు. ఆశ అంటూ ఉంటే ఆశపడినా కదా మరి ప్రియులారా. కాబట్టి మరి ఆశ ఉండాలి. కాబట్టి ప్రియులారా, మరి యెరూషలేములో ఉన్నటువంటి ఆ సంఘం ప్రపంచమంతటికి మొట్టమొదట కట్టబడినటువంటి సంఘము. కాబట్టి వారు ప్రభుని సేవించుచు ఏం చేసేవారు? 13 అపోస్తుల కార్యములు 13 చూద్దాం. 13:2 ప్రభుని సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బరబ్బాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రతిష్ఠించుడని వారితో. దేవునికి స్తోత్ర. అంతట వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి. కాబట్టి మీరు పరిశుద్ధాత్మ చేత పంపబడిన వారే వచ్చి అక్కడ నుండి వాడ ఎక్కి. దేవునికి స్తోత్ర. కనుక ప్రియులారా, మరి ఉపవాసం ఉండి చేయాల్సిన పనులు ఇవే. వారు ఉపవాసం చేస్తూ ఉండగా పరిశుద్ధాత్మ వారి దగ్గరికి వచ్చి ఇద్దరు గురించి చెప్తున్నారంట. ఉపవాసం ఉండి ప్రార్థన. ఇదే ప్రార్థన ఇది. ఆ ఉపవాస ప్రార్థన పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి ఇద్దరు గురించి చెప్తున్నాడు. ఎవరా ఇద్దరంటే బర్నబా, పౌలు. సౌలు అప్పుడు పౌలుగా మారిపోయాడు. పౌలు. వాళ్ళిద్దరిని గూర్చి అక్కడ ఉపవాసం ఉండే యాజకులతో చెప్తున్నాడు. ఏమని అంటే, ఇదిగో బరబ్బాను పౌలును పిలిచిన పని కొరకు వారి ఇష్టానుసారంగా రాలా. వారిక్కడికి రావాలనుకుని రాలా. వారిక్కడికి పరిశుద్ధాత్మ దేవుడు తీసుకొస్తే వచ్చారన్నమాట. హల్లెలూయా. ఎలా వచ్చారు? దున్నబడి. ఏం చేయబడి? దున్నబడి అంటే శ్రమపరచబడి పంట కోసుకోవడానికి వచ్చారు. దేవునికి స్తోత్రం. ప్రియమైన వాళ్ళరా, పరిశుద్ధాత్మ దేవుడు వారిని పిలిచి వారి కొరకు ఒక పనిని ఏర్పాటు చేశాడు.
ఆ పని చేసేటప్పుడు దున్నబడిన వారు అనుభవాన్ని బట్టి తగినటువంటి పంట కోసుకుంటారు అన్నమాట. అందుకనే ప్రియులా గమనిస్తే పరిశుద్ధాత్మ నేను బరబ్బాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేక పరుచుడని వారితో చెప్పెను. హల్లెలూయా. అంతటా ఉపవాస ప్రార్థనలు వారు అనగా సేవకులు ఏముండి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద అంటే ఎవరి మీద ఆ ఇద్దరి మీద చేతులుంచి వారిని ఆ చెయ్యాల్సిన పనికి ప్రేరేపించి పంపించి. హల్లెలూయా. అంతటా ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి. కాబట్టి మీరు పరిశుద్ధాత్మ చేత పంపబడిన వారే. అంతేనా? వాళ్ళు ఎలా పంపబడ్డారు? ఇది మిక్కిలి అనుకూలమైన సమయం. ఇదే దున్నబడి ఉన్నటువంటి స్థితిని బట్టి పరిశుద్ధాత్మ దేవుడే పంట ఇవ్వడానికి ఆయనే తీసుకుని వచ్చిన సందర్భం. ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ మీరు నేను వెళ్ళాలి అనుకుని వచ్చాను అనుకుంటున్నారేమో. మీరు మిమ్మల్ని పరిశుద్ధాత్ముడు ప్రేరేపించబోతే ఇవాళ మీరు ఇంటికి ఊరుకుంటారు. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, పరిశుద్ధాత్మ చేత పంపబడిన వారై వారు ఏం చేశారంటే ఆయన ఎక్కడికి నడిపిస్తే అక్కడికి వెళ్ళిపోయారట. ఆ తర్వాత ఎక్కడున్నారు? ఈ బర్నబా గాని పౌలు గారు కానీ ఎక్కడున్నారు చెప్పండి? ఉన్నతమైన స్థితి. పౌలు గారి గురించి ఎక్కువ తెలుస్తుంది కానీ బర్నబా గురించి పెద్దగా తెలియదు. నేను ఇప్పుడు ఓ రోజు బర్నబా గారి గురించి మాట్లాడాలని ఆశపడుతున్నాను. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇలాగిన ప్రియులారా వారిని ప్రత్యేక పరుచుడని వారితో చెప్పిన అంతటి వారు ఉపవాసం నుండి దేవుడు చెప్పిన పనిని జరిగించిన వారు ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఆ రోజుగా చూస్తే మనం ఏం చేయాలి చెప్పండి? చాలా బీడు భూముల్ని గట్టిగా పరిశుద్ధాత్మ దేవుని ప్రేరణ ద్వారా ఆ పని చేయాలా వద్దా? చేయాలి. ప్రియులారా, మరి దున్నాలి అంటే ఏం చేయాలి అంటే 2 ఎద్దుల్లాగా పని చేయాలి. ఏం చేయాలి? దున్నాలంటే ఉండాలా? 2 ఎద్దులు ఉండాలా. ప్రియమైన వాళ్ళరా, ఒక ఎద్దు ఒక గాడిద ఈ రెండిట్లకి నాగలు కడితే పని అవ్వదు. ఒక ఎద్దుని ఒక గాడిదని జత చేసామనుకోండి, పొలం దున్నగలమా? ఎద్దు పని చేస్తుంది కానీ గాడిద ఏం చేస్తుంది? ఆ పనిని ఎదరికి సాగనవదు అనమాట. 2 ఎద్దులై ఉండాలి. చల్లనగానే 2 పరిగెట్టాలి. ఒకటి ఎద్దు ఒకటి గాడిద అనుకోండి, ఆ పొలం ఏం చేయలేం, దున్నలేం. దున్నబడకపోతే అందులోంచి పంట సరిగా రాదు. కాబట్టి ఆ పంట పండగపోగా మరి విలువైనటువంటి పంట కాలం అంతా పాడైపోయింది. ఏమైపోద్ది? సరిగా దున్ననందువల్ల, విత్తనాలు సరిగా వేయనందువల్ల, మొక్కలు సరిగా రానందువల్ల, మన కాపలా గాయటం వల్ల ఇలాగా పంట టైం ఏమైపోయింది? అయిపోయింది. ఇప్పుడు పడితే అప్పుడు ఎత్తే కుదరదు పంట. ఆ టైంలోనే ఊడుపుల టైం ఒకటి ఉంటుంది, కోతల టైం ఒకటి ఉంటుంది. ప్రియారా, ఆ పంట కాలములో మాత్రమే మనం ఏం చేయగలం? పంట వేయవచ్చు. అయితే సమయం అంతా వృధా అయిపోద్ది. సువార్త కొరకైన సంఘము కార్యాలలో విశ్వాసములో బాగా మరి ఎదగాలి అంటే ఒక మాట చదువుదాం. ద్వితీయోపదేశ కాండములో ప్రియులారా 22వ అధ్యాయములో 10వ వాక్యములో చూస్తే, ఎద్దును గాడిదను జత చేసి భూమిని దున్నకూడదు. హల్లెలూయా. నేను చెప్పే మాట కాదు ఇది. ఎద్దుని గాడిదని ఒకడు బాగా పనిచేసి వాడు ఉంటాడు, ఒకడు ఈ టైంలో వెళ్తే ఏదో చెప్తాడు. కొన్ని తెలివితేటలు ఉంటాయి. బాగా ఫోన్ వస్తుందండి ఇప్పుడు కనుక పాదిరి గారు ఫోన్ ఎత్తే ఏదో పని చెప్తాడు. దీన్ని పక్కనెట్టి ఒక అరగంట గంట పోయాక అప్పుడు ఎత్తి హలో అయ్యారు, అప్పటికి నా పని అయిపోద్ది. అప్పటికి ఏమైపోద్ది? నా పని అయిపోద్ది.
రింగ్ అవగానే ఎత్తేసేది ఎద్దు. మీకు అర్థమైపోయి ఉంటుంది. దానివల్ల ఏమవట్లేదు అక్కడ. ఏమని ఎద్దును గాడిదను జత చేసి నాగలకు కట్టి భూమిని. దీనికి టైం అయిపోయింది ప్రియులారా. మరి అలా దున్నకూడదు అని అన్నారు కనుక ఆ ఎద్దు అంటే రెండు మనుషులే, ఎద్దు మనిషే గాడిద మనిషే. నిజానికి మనుషులు గాడిదకే పోల్చబడ్డారు. యేసుక్రీస్తు ప్రభు అక్కడే ఎద్దుకి పోల్చబడ్డాడు. అందుకనే ఆయన సేవకుడు. ఏం చేశాడు కనుక? విరామము లేని సేవ చేశాడు కనుక. కాబట్టి ప్రియులారా, ఎందుకు అంటే ఎద్దు పవిత్రమైంది, గాడిద అపవిత్రమైంది. దీని గురించి మట్లాది వారం చెప్తాను మరికొన్ని విషయాలు. దీని గురించి, గాడిద గురించి. ప్రియులారా, ఎద్దు పవిత్రమైంది, గాడిద అపవిత్రమైంది. అపవిత్రమైంది. గాడిద తెలివితేటలు ఎక్కువ ఉంటాయి. తెలివితేటలో దేనికి ఉపయోగిస్తారు చెప్పండి? దేనికి ఉపయోగిస్తాం? తెలివితేటలో బాగుపడడానికే నాశనం అయిపోతుంది. బాగుపడితే ఉపయోగించరు మీరు. అయ్యా, బాగా వాళ్ళన్నా తెలివితేటలు ఉపయోగించాలి. పాడైపోవాలని బాగయ్యే తెలివితేటలు అంటారు. పాడయ్యేదాన్ని అతి తెలివితేటలు అంటారు. అతి తెలివితేటలు. కనుక ఈ అతి తెలివితేటలు ఎవరు కొట్టాయంటే గాడిద కొట్టే ఎక్కువ. ప్రియమైన వాళ్ళరా, అందుకనే ఎద్దు స్వభావం కలిగిన వారు దేవుని వాక్యాన్ని బట్టి వారికి అప్పగించిన పనిని న్యాయముగా చేస్తారు కనుక వారు పవిత్రమైన వారు. గాడిది స్వభావాన్ని కలిగిన వాడు ఆ పనిని బద్దకిస్తాడు గనుక, ఆ పనిలో దొంగై ఉంటాడు గనుక, ఆ పనిని సరిగా చేసేటువంటి తలంపు లేనివాడై ఉంటాడు కనుక వాడు అపవిత్రుడు అనేటువంటి స్వభావాన్ని పాత నిబంధనలోని ప్రభు తెలియచేశారు. కనుక ప్రియులారా, ఇలాగ మనం గమనించినప్పుడు అపవిత్రమైన జంతువు గాడిద ఈ రెండిటికి ఏమాత్రం కూడా పొత్తు ఉండకూడదు. క్రీస్తులో విశ్వాసులు దేవుని ప్రత్యేకమైన ప్రజలుగా మరి ఆయన పనికి తగినట్లుగా వారు నడుచుకున్న వారై ఉన్నారు. ఈనాడు సంఘముల్లో అనేకులు బాప్తీసాలు తీసుకోకుండానే ఏం చేస్తున్నారు చెప్పండి? దేవుని కార్యాల్లో పెద్దలుగా, కొంతమంది పాత్రులుగా కూడా ఉంటూ ఉన్నారు. దేవునికి స్తోత్ర. ప్రియమైన వాళ్ళరా, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 14వ వచనములో, మీరు అవిశ్వాసులతో జోడిగా ఉండకుడి, నీతికి దుర్నీతికి ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు. దేవునికి స్తోత్రం. దేవుని విషయాల్లో అవిశ్వాసులుగా ఉన్న వారిని మనం ఏం చేయకూడదంట? దేవుని విషయాల్లో కలుపుకోకూడదంట. దేవునికి స్తోత్ర. ముఖ్యమైనటువంటి మరి విశ్వాసముతో ఉన్నటువంటి వారితో, నిజం చెప్పాలంటే అసలు అవిశ్వాసులతో కలిసి మనం ఉండకూడదని దేవుడు వాక్యం చెప్తుంది. కానీ వీరితో కలిసి మన జీవితాన్ని మనం ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కొరింథీ మొదటి పత్రిక 9:19, నేను అందరి విషయము స్వతంత్రుడై ఉన్నాను, ఎక్కువ మందిని సంపాదించుకున్నట్టుకై అందరినీ నన్ను నేనే, దేవునికి స్తోత్ర, దాసునిగా చేసుకుంటే, దాసుని స్వభావాన్ని కలిగి ఉంటే మనం చాలా మందిని సంపాదించుకోవచ్చు. ఇలా 7వదిగా సంఘ విస్తరణ కొరకు విశ్వాసులు క్రీస్తుతో జతగా కాడి కట్టి పొలము దున్నవలసిన వారై ఉన్నారు. హల్లెలూయా. మళ్ళీ చెప్పన, సంఘ విస్తరణ కొరకు అంటే సంఘం వృద్ధి అవటం కొరకు విశ్వాసులైన మీరు క్రీస్తుతో కూడా, ఎవరితో కూడా? క్రీస్తుతో కూడా జత కట్టబడిన వారై పొలాన్ని దున్నాలి అన్నారు. ఇప్పుడు అదే పని మంది. ఆ మాటలు ప్రియులారా మరి మనం గమనిస్తే దేవుడు తెలియచేస్తున్నటువంటి మాటే. ఆయన ఏమంటాడంటే, నేను సాత్వికుడను దీన మనసు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకోండి అంటాడు. దేవునికి స్తోత్రం. మీ మీద నా కాడి ఎత్తుకుని, కాడంటే దున్నేదే కదా,
నా యొద్ద మీరు నేర్చుకోండి అంటాడు. దేవునికి స్తోత్ర. ప్రియమైన వాళ్ళరా, కాబట్టి కొరింథీయులకు రాస్తూ 2వ పత్రిక 6వ అధ్యాయం 15వ వచనములో క్రీస్తుకు మరి దేవుని ఆలయమునికి విగ్రహములతో ఏమి పొందిక మనము జీవముగల దేవుని ఆలయమై ఉన్నాము, అందుకు దేవుడు ఎలాగ సెలవిచ్చుచున్నాడు. దేవునికి స్తోత్ర. కాబట్టి సంబంధము లేని వారితో మనము ఇప్పటికీ కూడా దేవుని పొలాన్ని దున్నలేము. కనుక ప్రియులారా, సంఘ సరిహద్దులు విశాలపరచబడాలంటే సంఘం ఏం చేయబడాలా? దున్నబడాలి. సపోజు మన ఎవరయ్య గారు అంటున్నాడు, మందిరికి పెద్దది అవ్వాలి అంటున్నాడు. ఒకవేళ ఆయన అన్నట్టుగానే పెద్దది అవ్వాలంటే, ఈ ఇరుకు విశాలం అవ్వాలంటే, ఈ మందిరాన్ని ఇప్పుడు బాగుంది కదా మందిరం, ఈ బాగున్న దాన్ని గుణపాలు తీసుకుని సుత్తులు తీసుకుని మాట్లాడేంటి పగలగొట్టేయాలి కదా, పగలగొట్టేయాలి కదా. అంటే దున్నాలి దీన్ని దున్నితే ఇదేమవుద్దంటే దీని విశాలత పెరుగుద్ది అన్నమాట. నేనే దున్నను, ఈ గోడ యేసు నామములో అటువైపు జరిగిపోవుగాక అంటే వెళ్తుందా? అసలు ఎవడికి విశ్వాసం, అసలు ఎవడకూడదు విశ్వాసం. ఎందుకంటే అయ్య గారు మీరు ప్రార్థన చేద్దాం మనం అని అంటారు అంటే వాళ్ళకి విశ్వాసం ఉండదు. అది పడగొట్టాలని అనుకుంటారు తప్ప విశ్వాసం ఉండాలి అని అనుకోరు. దేవునికి స్తోత్రం. లేకపోతే దేవుడి ఇరుకులు చేస్తాడు. దేవునికి మహిమ కలుగులు గాక. సంఘ సరిహద్దులు విశాలపరచబడాలంటే సంఘము దున్నబడాలి. ఏం చేయబడాలి? ఇది కట్టేటప్పుడు ఎంతమంది దున్నేరో మమ్మల్ని. దున్నినా పని ఆగిందా? ఇప్పుడు దున్నులు అందరూ ఫ్రెండ్స్ వాడు సార్ అంటున్నారు. కారణం ప్రియులారా, దేవుని మహాకృప. శ్రమలు తప్పు, నిందలు తప్పు, ఇబ్బందులు తప్పు, వీటన్నిటినీ మనం కలిగి ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహకారము చేసి ఆయన పనిని ఏం చేస్తాడంటే గొప్పగా చేస్తాడు. ఇంటింటా జొచ్చి ఇంట్లో ఉన్నవారు జుట్టుకు లాక్కొచ్చి మరి అక్కడికక్కడే చంపేసేవాడు అంట పౌలు గారు. కడుపుతో ఉంటే కనుక ఎవరైనా ప్రార్థనలో ఆమెకు పుట్టేవాడు కూడా ప్రార్థన చేస్తాడేమో అని కత్తితో కడుపుని ఇట చీరి ఆ బిడ్డను బయటికి లాగి అలా పైకి ఎగరేసి గాల్లోని కత్తితో కొడితే 2 ముక్కలు అయిపోయిందట. ఎంత భయంకరమైన నిమిషం చూడండి సంఘానికి. ప్రియులారా, అయినా కూడా వారు ఎవరు వదిలిపెట్టలేదంటే దేవుని వదిలిపెట్టలేదు. కాబట్టి ఇంటింటా చూచి ఎన్ని శ్రమలు పెట్టినా ఇంటింటా తిరిగి మరి ఇంటింటా చూచి కొడుతూ ఉంటే వారి దెబ్బలు తిని ఇంటింటా వెళ్ళి వాక్యం చెప్తున్నారంట. కనుక ప్రియులారా, ఇశ్రాయేలీలు దున్నబడ్డారు. వాళ్ళు దున్నబడగా వంశాలు అనేకమైన గోత్రాలు వచ్చి ఆ దున్నిన వారిలో నుంచి క్రీస్తు అనే పంట వచ్చింది. రెండవది, ఆ క్రీస్తే దున్నబడ్డాడు. ఆ క్రీస్తు దున్నబడగా ఆయనలోంచి సంఘము అనే పంట వచ్చింది. ఇప్పుడు సంఘము కూడా మీకు తెలుసు కదా, బైబుల్ తగలబెడతాం, మందిరాలు కూల్చేయటం, ఇప్పుడు కూడా దున్నుతున్నారు బాగా సంఘాన్ని. ఇన్ని రకాలు దున్నుతూ ఉండగా పని ఆగింది ఎక్కడైనా? విస్తరెత్తుంది. ప్రియమైన వాళ్ళరా, కాబట్టి ఇంకొకటి మిగిలింది. అదేంటంటే విశ్వాసి కూడా దున్నబడటం. విశ్వాసి కూడా దున్నబడటం. సంఘము దున్నబడటం వల్ల ఈ పంట అంటే మరి సంఘాలు విస్తారముగా పంటగా తయారైనవి. రేపటి దినాన్ని ప్రియులారా, విశ్వాసి కూడా ఎలా దున్నబడ్డాడో వాక్యములో నుంచి మరికొన్ని విషయాలు చూద్దాం. అంతవరకు ఈ మాటలు దేవుడు మన వినికిడిలో భద్రపరచును గాక. ఆమేన్. నీ ప్రజల పక్షంబుగా యుద్ధములు చేసిన దేవా, అగ్నిలో పడవేసిన భయమేమీ లేకుండి, అగ్నిలో పడవేసిన భయమేమీ లేకుండి. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో
ఎంతో బలమైనది. చెరసాలలో వేసిన సంకెళ్ళు బిగించిన, చెరసాలలో వేసిన సంకెళ్ళు బిగించిన, సంఘము ప్రార్థింపగా సంకెళ్ళు విడిపోయెను. సంఘము ప్రార్థించగా సంకెళ్ళు విడిపోయెను. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. మహోన్నతుడా, సర్వోన్నతుడా, నీకు స్తోత్రము నాయనా. ఇంతవరకు నీ బిడ్డలు చేసిన ప్రార్థన మీ పాదాల చెంత చేర్చుకోండి. సంఘము ప్రార్థన చేయగా సంఖ్యలు విడిపోయినవి అని నాయన పేతురు గారి విషయంలో వాక్యాన్ని తెలియచేసిందండి. మీకు స్తోత్రములు. నేనెంతగానో దున్నబడినటువంటి సంఘములలో ప్రభా మేముంటూ ఉన్నాం. దీనిని వారు కేవలము నైనా బయటి వారే కాదు గాని నేను నీతోనే ఉంటూ, నేను నీకు నమ్మిన వాడిగా ఉంటూ నిన్నే దున్నడానికి అలాగా ప్రేరేపించబడ్డాడు. అలాగున బరినున్నవారు, సంఘములలో ఉన్నవారు, నేనా బంధువులైన వారు, నేనా అనేకుల చేత దున్నబడిన వారిగా సంఘములు ఉంటూ ఉన్నాయి. నేను నా సంఘాన్ని ఎవరైనా పాడు చేస్తే నేను వారిని పాడు చేస్తాను అన్నావు. మా తండ్రి, నా సంఘము జోలికి వస్తే, నా సేవకుని జోలికి వస్తే నా కనుగుడ్డుని ముట్టుకున్నట్లే అన్నావు. అయినా మిమ్మల్ని ఎవరైనా ఏమైనా అంటే నేను ఊరుకుంటానా? నన్నన్నట్టు భావించి నరులకు తీర్పు తీర్చనా అన్నావు. మా తండ్రి, శ్రమలు పడుతూనే ఉన్నాం. నేను ఆ సంఘాలు కట్టడానికి ఎన్నో శ్రమలు. ఇవాళ సౌఖ్యముగా నిలబడి ఉన్నాము గాని, ఇవాళ సౌఖ్యముగా నిలబడి ఉన్నాము గాని, నేనెన్నో శ్రమలు కన్నీళ్లు మింగి దినములు గడిపిన సంగతులు మా అనుభవాలు ఉంటున్నాయి. మా తండ్రి, ప్రార్థనకి అంటేనే స్థలం ఇవ్వకుండా, నేను ఎక్కడ ప్రార్థించాలో తెలియకుండా ఎన్నో దినాలు గడిపిన వారు నీకు స్తోత్రం. ఈ ఏర్పాటులో పరిశుద్ధాత్మ ప్రేరణతో నేను ఇట్టి కార్యాలు జరిగిస్తూ, నేను శిలువ ధ్యానమును బట్టి నేను ఇదిగోనైనా మేము ఎరగని లోతైనటువంటి అనుభవాలను మాకు నేర్పిస్తూ ఉన్నావు కనుక నీకు స్తోత్రాలు. మేము నేర్చుకుని విని వదిలేయకుండా వాటిని ఆచరణలో పెట్టగలిగే కృప ఆయన మాకు అనుగ్రహించి మధ్యాహ్నం మాతో మాట్లాడావు. నీ ఉపవాసం రోజున నీవు తినకు, కానీ నీ ఉపవాసం నాన్న నీవు తింటూ మానిన ఆహారాన్ని ఇతరి ఆకలి తీర్చడానికి ఉపయోగించు. అదే కదా నాకు ఇష్టమైన ఉపవాసం. నేను అలాగనే ఒక్కొక్క క్రమముగా వాక్యాన్ని మేము ధ్యానిస్తూ ఉండగా, నేను ఇశ్రాయేలీలు దున్నబడ్డారు, క్రీస్తు దున్నబడ్డాడు. ఇప్పుడు క్రీస్తు సంఘము దున్నబడింది. నేను మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు ప్రభువా. రేపటి దినం కూడా మీ కృపను మాతో ఉంచుకొని, ఇక్కడ మోకరించిన ఎక్కువించిన ప్రతి బిడ్డ పైన, నేను వారి బిడ్డలపై, వారి కుటుంబంపై నీ కృపను ఉంచుకొని, నేను రాత్రి సుఖనిద్ర విశ్రాంతిని అందించుకొని ఏకోత్సాహమును మమ్మల్ని ఆవనెత్తి నాయన ధ్యానములోనికి మమ్మల్ని నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. మా తండ్రి, విడిచిమరిచిన అంశాలు జ్ఞాపకం చేసుకుని రాయబడిన ప్రార్థన అంశములు మీ కృపతో దీవించు. ఆయన బలహీనులమైన మమ్మల్ని మీరు బలపరచు. నా కొరకు శిలువరానులు శ్రమనందుచు యేసు నామములో ప్రార్థించున్నాం పరమ పరలోకమందు
దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు ప్రభు కృప, పరిశుద్ధాత్మ తండ్రి అన్యోన్య సహవాసము, శిలువ ధ్యానము యొక్క ప్రత్యేక ఆశీర్వాదం సదాకాలం నాకు మీ బిడ్డలకు మీ కుటుంబాలకు తోడు నడిపించుగాక. మరణాత ప్రభు దళం సులభ